ఆదివాసీలు లంబాడాల మధ్య సీఎం రేవంత్ చిచ్చు పెడుతున్నారని బంజారా జన సంఘం గిరిజన విద్యార్థి సంఘం మండిపడ్డాయి. సీఎం రేవంత్ తీరును నిరసిస్తూ ఢిల్లీ తెలంగాణ భవన్ వద్ద ఆందోళన చేపట్టాయి. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలని తెలంగాణ రాష్ట్రంలో కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. కుట్ర చేస్తోంది ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, సోయం బాపురావు అని విరుచుకుపడ్డారు. వీరితో పాటు మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బంజారా జన సంఘం గిరిజన విద్యార్థి సంఘం నేతలు ఏఐసీసీ కార్యాలయం వద్ద ధర్నా చేసేందుకు వెళ్తుండగా ఢిల్లీ తెలంగాణ భవన్ వద్ద అడ్డుకొని అరెస్ట్ చేశారు. అన్నదమ్ముల లెక్క కలిసిమెలిసి ఉన్నటువంటి మేము మా మధ్యలో చిచ్చు పెడుతున్నటువంటి రేవంత్ రెడ్డిని తక్షణమే ఆయనను సీఎం పదవి నుంచి తొలగించాలనేసి ఇవాళ గిరిజన విద్యార్థి సంఘం జాతీయ కమిటీ డిమాండ్ చేస్తా ఉంది. రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదివాసీ లంబాడీల మధ్య గొడవ పెట్టిస్తుండు. లంబాడీలు ఎస్టీలు కాదు, వీళ్ళు ఎస్టీలు అక్రమంగా వచ్చారు, వలసవాదులు అని చెప్పేసి ఆదివాసుల చేత ఈ గొడవ పెట్టిస్తారు. కాబట్టి రేవంత్ రెడ్డి మీద చర్య తీసుకోవాలని చెప్పేసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో రాహుల్ గాంధీని కానీ, కేసీ వేణుగోపాల్ కానీ, లేకపోతే మల్లికార్జున ఖార్గే, సోనియా గాంధీ గారిని కలిసి వినతి పత్రం ఇద్దామని చెప్పేసి వాస్తవాల విషయాలు తెలంగాణలో ఏం జరుగుతుందో వివరించడం కోసం వచ్చి రావడం జరిగింది. కానీ మాకు ఇక్కడ మేము వెళ్తుంటే ఢిల్లీ పోలీసులు మమ్మల్ని అడ్డగించి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేము చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని ఏఎస్సీ కార్యాలయంలో తీసుకుపోవాలి, అక్కడ ఎవరున్నా కూడా వినతి పత్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. దానికి ఇవాళ ఏఐసీసీ వాళ్ళని మేము ఒకటే ఇవాళ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ రకంగా ఎన్ని రోజులు ఆదివాసీ లంబాడీలు ఇవాళ అన్నదమ్ములం లెక్క కలిసినటువంటి మమ్మల్ని ఇవాళ చిచ్చు పెట్టి మా పైన దాడులు కానివ్వండి, ప్రత్యక్షంగా పరోక్షంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ లంబాడీల పైన కుట్ర చేస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా సోనియా గాంధీ గారు, ఖర్గే గారు స్పందించి మరి ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలంటే మా ప్రత్యేకమైనటువంటి ఒక డిమాండ్.